ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయినటువంటి ఆయాచితం శ్రీధర్ గారు, సభలో ఆసీనులైనటువంటి అతిరథ మహారథులు, ఆత్మబంధువులారా, పెద్దగా ఉపన్యాసానికి తావు లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేషంగా పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకులే ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి అనేటువంటిది ఒక ప్రతిమ కాదు, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అనేటువంటిది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణ తల్లి ఆషామాషిగా ఆనాడు ఏదో కేసీఆర్ గారు ఒక విగ్రహం ఉండాలి కాబట్టి పెట్టింది కాదు. తెలంగాణ పండుగలు, తెలంగాణ వైభవము, శ్రమైక జీవన సౌందర్యం, ఇవన్నీ మేళవింపుగా ఒక మూర్తి ఉండాలి, ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ తల్లి ఆవిర్భావం జరిగింది. మనం అందరం పల్లె పల్లెన ఆ తల్లిని ఆవిష్కరించుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడింది, రాష్ట్రం ఎలా సాధించబడింది, ఇదంతా కూడా చరిత్ర యొక్క నిర్మాణం, ఉద్యమం యొక్క తీరు, గత వైభవాల మీద అవగాహన లేకుండా మన చరిత్రను మనమే చెరిపేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇవాళ ముక్తఖండంతో మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. బతుకమ్మంటే బ్రతుకు జీవుడా అని ఉన్నటువంటి తాత్పర్యం కాదు. బతుకమ్మలో తెలంగాణ యొక్క పండుగల యొక్క ఔన్నత్యం, తెలంగాణ తల్లి, తెలంగాణ మహిళా తల్లుల యొక్క శక్తి అందులో దాగి ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ కూడా పువ్వులను పూజించేటటువంటి ఒక ఆరాధ్య భావం కలిగినటువంటి పండుగ ఎక్కడ కూడా లేదు. అందుకే తెలంగాణ అనగానే బతుకమ్మ అనేటువంటి విధంగా ఆ శ్రమైక సౌందర్యం కలిగినటువంటి ఆ జీవన విధానం మనం గుర్తించుకోవడం జరిగింది. ఇవాళ ప్రతిభ నుండి బతుకమ్మను తీసేశారు. బతుకమ్మ తీసేసే వరకు ఇవాళ ఐక్యరాజ్య సమితిలో ఒక గొప్ప గుర్తింపు రావాల్సినటువంటి తెలంగాణ వైభవం వెనక్కిపోయింది. మీరు ఈ రాష్ట్రానికి కొత్తగా గొప్ప పేరు లేకున్నా పర్వాలేదు, కానీ ఉన్న వైభవాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కవితమ్మ బతుకమ్మను పట్టుకొని ప్రపంచమంతా తిరిగింది కాబట్టి బతుకమ్మ ఉండద్దంటే ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి నేను పాలకులకు సూటిగా చెబుతా ఉన్నాను. ఇది తప్పు కదా. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ పండుగలను, తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి బతుకమ్మను తొలగించడం అంటే అది మూర్ఖత్వం కాకపోతే మరేమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజాపాలన అన్నప్పుడు ఏ ప్రజలను అడిగారు, ఏ కళాకారులను అడిగారు, ఏ సాహితీమూర్తులను అడిగారు, ఏ సాహిత్యవేత్తలతో చర్చలు జరిపారు? నియంతృత్వంగా మీరు రూములలో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు అది ప్రతిమే కదా అని చెప్పి మార్చారు. మీ బ్రతుకు మొత్తం మృగ్యమయ్యే పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దీన్ని మీరు తప్పనిసరిగా గమనించాలి. మేము మా ఇష్టం వచ్చినట్టు మేము మార్చుకుంటామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు పోవాలి తప్ప ఒక ప్రభుత్వం పెడితే మేము మారుస్తామంటా ఉన్నారు. పూర్తి వైరుధ్యం, సిద్ధాంత భావజాలంలో కూడా వ్యతిరేకత కలిగినటువంటి ఇక్కడ తమిళనాడులో అమ్మ పెట్టిన క్యాంటీన్లను, అమ్మ ఫోటోతో పాటు అమ్మను కూడా కొనసాగిస్తున్నటువంటి ఒక గొప్ప సంస్కృతిని ఇవాళ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంత కక్షపూరితమైనటువంటి విధానాలతో సంస్కృతినే మార్చేటటువంటి విధానాన్ని అవలంబించడం మంచిది కాదు. దీన్ని తప్పనిసరిగా మార్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. పెద్దలందరికీ అన్ని విషయాలు తెలుసు. బతుకమ్మ అనడంలో మనం ఎంత వైభవాన్ని చూసామో
ఆ విధంగానే తెలంగాణ తల్లిలో ఆ విధమైనటువంటి వైభవాన్ని చూసాం. ఒక ప్రతీకగా, ఒక ఆత్మగౌరవానికి, ఒక జీవన విధానానికి ప్రతీకగా మనం తెలంగాణ తల్లిని చూసాం. దాని తర్వాత బతుకమ్మను చూసాం. తెలంగాణ తల్లిని మార్చారు, బతుకమ్మను తొలగించారు. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది, ఇది ప్రజాస్వామ్య విధానం ఎట్లా అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వైఖరి తప్పు. గత ప్రభుత్వాలు చేసినవి మేము మారుస్తామంటే, ఏదైనా ఒక ప్రభుత్వమే గతంలో ఉన్నటువంటి పథకాలు తొలగిస్తామంటే, మీరు ప్రజామోదం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తామంటే ఇది మంచిది కాదు. దయతో దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీమతి కవిత గారు వారు బతుకమ్మ ఎప్పటి నుంచో పుట్టి పెరిగి ఉన్నప్పటికీ, సాంస్కృతిక జీవన విధానంగా ఉన్నప్పటికీ దానికి బహుళ ప్రచారం తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఏ విదేశాలకు పోయినా బతుకమ్మను గొప్పగా ఆడుతున్నటువంటి సంప్రదాయం తెలంగాణకు ప్రతీకగా నిలుస్తున్నది. ఆ ప్రతీకను మీరు మార్చగలుగుతారా? ప్రతిమను మార్చగలిగారు, ప్రతీకను మార్చలేరు. సాంస్కృతిక వైభవాన్ని మార్చలేరు. కొత్త ఉత్తర్వులు ఇస్తుండవచ్చు, మీ ఉత్తర్వులను ఆమోదించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఆలోచన చేయండి. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటది, ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉంటది, ప్రజల యొక్క ఆలోచనలను తిరస్కరించినట్టుగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డది. రాజ్యాంగంలో ఉన్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకటనను, ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కులను కాలరాసే విధంగా నిర్ణయాలు ఉండరాదు. కాబట్టి దయతో ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు కవితమ్మ గారు పెట్టినటువంటి కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, దీని ఒక భావోజ్వలమైనటువంటి, ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమాలు 4-5 రకాలుగా ఉంటాయి. ఒకటి రాజకీయ సమానత్వం, సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంస్కృతిక సమానత్వం. ఇవాళ సాంస్కృతిక సమానత్వానికి, సాంస్కృతిక పరమైనటువంటి పండుగలకు, సాంస్కృతిక విధానాలకు ప్రతీకగా ఉన్నటువంటి వాటిపైన దాడి జరుగుతున్నది. ఆ దాడిని ముక్త కంఠంతో మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆషామాషిగా పెట్టినటువంటి ప్రతిమగా చూస్తే అది తప్పు. ఎందుకంటే ఉద్యమాల్లో పాల్గొనటువంటి వారికి, ఉద్యమం యొక్క స్ఫూర్తి తెలియనటువంటి వారికి, అసలు రాష్ట్రాన్ని ఆకాంక్షించినటువంటి వారికి ఇవాళ అవకాశం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇలాగే ఉంటది. మరొక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగానైతే ఆనాడు మనం అందరం కూడా పోరాటం చేసినామో, మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన ప్రతిమలను కాపాడుకోవడానికి, మన విధానాలను కాపాడుకోవడానికి మనం అందరం కూడా నడుం బిగించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఒక్క సెక్రటరియట్ లో పెడితే ఏదో జరిగింది ఏమి లేదు. గ్రామాన సాంస్కృతికోద్యమం రావాలి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లిని యథాతథంగా కొనసాగించడానికి మనం అందరం కూడా కార్యోన్ముఖులను కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, దీంట్లో మీరు ఎక్కడ ఏ కార్యక్రమాలు పెట్టినా మీ వెన్నట్టి నడుస్తాం. ఇది కేవలం ఒక ప్రతిమ కాకుండా భావోద్వేగంపై దాడి, సాంస్కృతిక ఆలోచన విధానంపై దాడి. ఈ దాడులను ఎదుర్కోవడం తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ఉద్యమకారులకు కొత్తేమీ కాదు. కాబట్టి మరొక సమరాన్ని ఆరంభించండి. తేదీలను మీరు ఖరారు చేయండి.